గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ వచ్చేసి మన సిగడాం దగ్గర ఉన్న హిందూ టెంపుల్కి అయితే ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ 350-400 అరౌండ్ స్టెప్స్ అయితే ఉన్నాయని చెప్పారు. సో స్టెప్స్ కింద నుంచి అయితే ఎక్కుతున్నాం. సో మధ్యలోంచి అయితే వే అయితే వేసారు డైరెక్ట్గా సగం వరకు వెహికల్స్ వెళ్ళిపోవడానికి. బట్ అలా కాకుండా స్టెప్స్ ద్వారా అయితే వెళ్తున్నాం. అంటే ఎంత ఉంటే నాకు తెలీదు, నేను చాట్‌జీపీటీకి అడిగితే చూపించింది అనమాట. సో పక్కన వేస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు. అరౌండ్ 350 స్టెప్స్ అని చెప్పేసి. సో ఇంకెందుకు అయితే వెళ్తూ మాట్లాడదాం. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది కైలాసగిరి వైజాగ్ అని అంటారు. సో మా సిగడాన్ దగ్గర కూడా ఒక మినీ కైలాసగిరి అయితే ఉంది. సో ఇక్కడ కూడా రీసెంట్గా అయితే ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేశారు. సో చూసేద్దాం పదండి. సో ప్రెసెంట్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు వచ్చాం. కార్ బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేస్తాను. సో ఎంట్రన్స్ స్టార్టింగ్ వినాయక స్వామి అయితే ఉన్నారు. సో ఇది వచ్చేసి కోనేరు అనమాట. సో మొత్తం లోపలంతా చెరువు ఎండిపోయింది, సమ్మర్ కదా. ఆ లోపల శివుడైతే ఉన్నారు. సో ఇది గంగా హారతి కట్టిస్తారు అధికాలం ఇవి. సో చుట్టూ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ మెట్ కొంచెం బేగ అయితే వచ్చేసాం. అంటే తర్వాత ఈ ఎండ చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి, సమ్మర్ కదా. సో ఇప్పుడు మీకు టైం చూపిస్తాను. ఇప్పుడు 9:15 అవుతుంది, టైం చూసుకోవచ్చు. సో చూద్దాం అంతలోపు ఎక్కుతామని చెప్పేసి. సో చూసుకోవచ్చు మీదన శివుడు. ఇది టెంపుల్ లోపల. మీదకి మొత్తం మీదకి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చి మీద చూపిస్తాను. మై ఫేవరెట్ గాడ్ వినాయక స్వామి. చూడాలి. చాట్‌జీపీటీ గూగుల్లో అయితే ఆల్మోస్ట్ 300-350 స్టెప్స్ అయితే చూపించింది. ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తే ఈ ఆలయ చరిత్ర అట్లన్నిటి మీద సెపరేట్ మళ్ళీ డాక్యుమెంటరీ వీడియో ఒకటి తీస్తాను. ఇటు అప్పుడే సగం కూడా ఎక్కలేదు, చిన్న ఆవేశం అవుతుంది ఎందుకు. ఇక ఈ మెట్లు గట్ట రీసెంట్గా వేశారు ఇవి. సో ఈ మహర్షి ఎవరో తెలిస్తే కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇటు అయితే వెళ్తున్నా. మెయిన్ డ్యామేజ్ ఏంటంటే ఇగో ఈ స్టోన్స్ కాలుకి బాగా గుచ్చేస్తున్నాయి. సో పనస కాయలు, పనస చూస్తున్నారు కదా, పనస చెట్టు. సో ఇది వచ్చేసి తలిపైతే వేస్తారు. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లా ఉంది. సో ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని క్లోజ్ అయితే చేస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. నెక్స్ట్ చెప్పాను కదా, మహర్షి ఎవరో తెలిస్తే కింద కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఎదురుగా శివాలయం, బట్ అది క్లోజ్ చేసేసారనమాట. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి, కృష్ణుడు, శంకరుడు, పార్వతి. నెక్స్ట్ మన ఫేవరెట్ వన్ వెంకటేశ్వర స్వామి, పద్మావతి. సో వాళ్ళనమాట. సో ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సో ఇక్కడ వచ్చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శంకరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ కనబడుతుంది కదా వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ ఇక్కడ శివుడు, పార్వతి, రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, కృష్ణుడు. సో ఇవన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ లోపలికి వెళ్తే టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు అనమాట. సో మీరు చూసుకోవచ్చు.
సో ఇది సగం టెంపుల్ అనమాట హిందువ. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ పాయింట్ అయితే మొత్తం చూడండి ఎంత బాగుందో. సో ఇది వ్యూ పాయింట్ అనమాట. సో ఇంకా మీదకు ఉంది, ఇది సగమేనే, ఇంకా మీదకి ఎక్కాలి. అబ్బా కాలుకి అయితే మామూలుగా కాదు, చాలా గట్టిగా గుచ్చేస్తున్నాయి. సో మీదనే ఏదో పనులు చేస్తున్నారు. సో వెళ్దాం పదండి. సో ఇక్కడ చూసుకొచ్చి నెమలి ఆర్ట్ వర్క్ ఇంకా జరుగుతుంది ఇక్కడ. నెమలి ఇంకా వర్క్ లేదు, ఉంది ఇంక పెయింటింగ్ వేయలేదు. అదే ఇదేంటి మీదకి వెళ్తున్నారు? ఇంకే నంది 10 అడుగులా? ఇది మీద వరకు వెళ్తున్నారట మీరు? సో వర్క్ జరుగుతుంది కదా, ఇది వచ్చేసి నంది కడుతున్నారు అనమాట 10 అడుగులు. డెఫినెట్లీ వస్తారు మీరు అందరూ టీవీలోనే. లేదు నార్మల్ యూట్యూబ్ ఛానల్, సుమన్ టీవీ అని కాదు, అన్ని న్యూస్ అన్నిటిలోనే వస్తారు. మా ఫోటోలన్నీ పడదా? డెఫినెట్లీ పడతాయి. సో ఇది జంక బాగా కడుతున్నారు ఇక్కడే. సో స్టార్టింగ్ నెమలి, ఇక్కడ జంక, ముందు ఆవు పాలు తాగుతున్నట్టు ఆవు పిల్ల. చాలా అంటే చాలా బాగా కడుతున్నారు. సో 5 నిమిషాలు రెస్ట్, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. మీకు చెప్పాను కదా ఆవు. సెకండ్ నుంచి అయితే స్టార్ట్ చేసా. సో కింద మీరు చూసారు కదా, వాళ్ళు అక్కడి నుంచి 1 బై 1 మోసుకొని వచ్చి ఇక్కడ వరకు ఇసుకేస్తున్నారు. మీదని కడతారంట, ఇంకా నంది విగ్రహం అయితే కడతారంట 10 అడుగులు. మెట్లు చూసారు స్లోప్ ఎలాగ ఉందా? అమ్మా ఇవే ఎక్కలేకపోతున్నా. ఇంక తిరుపతి ఎక్కుతాం. అవి 3,500 మెట్లు ఎక్కలేదు. అమ్మా ఇగో 2 హంసలు. అమ్మా చాలా కష్టంగా ఉంది. ఇంత కష్టానికి ఒక లైక్, షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. అమ్మా వస్తాం ఆల్మోస్ట్ ఒక 10%. ఎండ కదా, ఉట్టప్పుడైతే ఎక్కిపోతాం, ఎండగట్ట ఎక్కలేకపోతాం. ప్లస్ బ్లాగ్ చేసుకొని ఎక్కుతున్నాం కదా, అందుకనే ఆవేశం. ఇది వ్యూ. సో మన అమర ప్రేమికులు ఇక్కడ కూడా వదలలేదు. షణ్ముఖ ప్రియ ప్రదీప్ అంట. అయ్యా ఇది టెంపుల్స్ రా, కామన్ సెన్స్ ఆలోచించండి. ఎక్కడ పడితే అక్కడ రాసేయడమేనా పేర్లు. ఆ సంథింగ్ వాళ్ళ రిలేషన్ మనకు తెలియదు, కానీ టెంపుల్ ధరింది రాయడం. వచ్చినప్పుడు మీకు చూపించలేదు. ఈగల్ గర్క్ మంత్రుడు. సో హెవీగా ఫైనల్లీ మన మినీ కైలాసగిరి. మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. ఇందాక నుంచి చూపించా, మీద నుంచి చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. సో చూస్తున్నారు కదా శంకరుడు పార్వతి. సో ఈ వీడియో మీకు ఇన్స్టాలో కూడా దొరుకుతుంది, ఎక్స్ప్లోర్ సిగడంలో అయితే ఉంటుంది. విత్ డ్రోన్ షాట్స్తో అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగా కట్టారు సో చాలా అంటే చాలా బాగా కట్టారు మీదన. సో ఒకప్పుడు ఫస్ట్ ఈ లింగం ఉండేదన్నమాట. సో ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ లింగానికి అయితే దండం పెట్టుకునేవారు. సో ఇప్పుడు అనేది సో ఇది కట్టారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. నైట్ వస్తే చాలా బాగుంటుంది వ్యూ మాత్రం.
నెక్స్ట్ ఇంక్లూడ్ ఈ ఫుట్ స్టెప్స్ కూడా అన్నీ కొత్తవే కట్టారు. ఒకప్పుడు ఇగో ఇలా వచ్చేసి ఇలాగ వచ్చి దండం పెట్టుకున్నారు. ఇప్పుడు లోపల నుంచి అయితే లాగారనమాట. సో ఇది ఏరియల్ వ్యూ వచ్చేసి. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే మినీ కైలాసగిరి మా శిఖరం దగ్గర ఉన్న హిందువా. సో మీదకి వచ్చేసరికి చాలా అంటే చాలా టైట్ ట్యాన్ అయిపోయాం. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఒక్కసారి నేను ఇక్కడికి రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, మార్నింగ్ అయితే అవాయిడ్ చేయండి, ఈవినింగ్ టైం రండి, చాలా అంటే చాలా బాగుంటుంది కూల్గా. సో చుట్టూ లొకేషన్ చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. మీద కొంచెం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో సాయంత్రం వస్తే చెట్లు గట్రా ఉంటాయి కాబట్టి మీకు కూల్గా ఉంటుంది. కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ చూపించాను కదా, ఇక్కడ ట్రైన్ వెళ్ళింది. సో మీద చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉంది. సో మా దగ్గర ఇలాంటిది ఒకటి కడతారని నేను ఎప్పటికీ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నెక్స్ట్ మరి మేబీ అక్కడే అనుకుంటా నంది వస్తుందేమో, కనబడుతుంది కదా. సో నంది విగ్రహం 10 అడుగులు అంట. సో కిందన మీరు విన్నే ఉంటారు, చెప్పారు. సో దారంతా వస్తుండే చాలా అంటే చాలా బాగా ఇదైతే చేశారు. కింద స్టార్టింగ్లోని నెమలి, ఆవు, నెక్స్ట్ జింకనగా, సో ఈచ్ అండ్ ఎవ్రీది చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇక్కడైతే ఈగల్ గరుకుమంతుడు అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడైతే నంది వస్తుంది. సో ఇది అనమాట. సో ఇదే అనమాట మా మినీ కైలాసగిరి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సో నెక్స్ట్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. సో టెంపుల్ చరిత్ర ఈచ్ అండ్ ఎవ్రీది నేను ఇంకా ఏం చెప్పలేదు. నెక్స్ట్ కోనేటి దగ్గర ఉన్న విగ్రహాలు, సో ఈచ్ అండ్ ఎవ్రీది చరిత్ర అయితే నేను కనుక్కొని డాక్యుమెంటరీ అయితే ఇంకో వీడియో అయితే తెస్తాను. సో ఈ వీడియో మీద రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఈ వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను మీ ఆకాష్. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. లవ్ యూ గైస్. బాయ్.